కలత చెందింది. మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గూర్చి అది వివరించిన, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకోండి అన్నాడు. ఆ ప్రతిష్ఠితములకు ఆభరణములు అంటే బ్యూటీ ఆఫ్ హోలీ అంటే పరిశుద్ధత. పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రేమ, జాలి అవి కూడా ఉండాలి. కానీ ముందేమి ఉండాలి? పరిశుద్ధత అంటే మనం చాలా పవిత్రంగా ఉండాలి. దేవుడు బిడ్డలు కదా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా, మన చూపు, మన ఆలోచన, మనం వినే విధానం, చెడ్డదాన్ని వినకూడదు, మరి చెడ్డవి చూడకూడదు. సినిమాలు ఇవన్నీ మనం చాలా దూరంగా ఉండాలి, అవన్నీ చూడకూడదు. మళ్ళీ చెడ్డ బూతులు అవి మన నోటితో మన శరీర అవయవాలతో ఏది కూడా దేవుడికి ఇష్టం లేని కార్యములు మనం చేయకూడదు. నోటితో బూతులు మాట్లాడకూడదు. వాళ్ళ గురించి చెడ్డగా వేరే వాళ్ళకి, వాళ్ళు లేనప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మరి తన పొరుగువాన్ని చాటుగా దూషించే వారిని నేను సంహరిస్తానంటున్నాను, ఉండకూడదు. ఇవే ప్రతిష్ఠితములకు ఆభరణాలు అంటే ఇవే. ఈ ఆభరణాలు ధరించుకొని మనం దేవుని ఎదుట సాగిలు పెడితే అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. చాలా మన పట్ల సంతోషంగా ఉంటారు. 29:13 యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. సభాభవనంలో ఆయనకు ఆరోపించుడి. ప్రతి శుద్ధములకు ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడితిరి. కీర్తనలు 29:11 యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును.